అంతర్రాష్ట్ర దొంగను చితకబాది ప్రాణాలతో ఉండగానే పాతిపెట్టినట్టు జగిత్యాల జిల్లాలో కలకలం రేగుతుంది. మలయాళం మండలం కొండగట్టులో స్థానికుడైన అంతర్రాష్ట్ర దొంగ రమణారెడ్డి హత్యపై స్థానికుల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమణారెడ్డిని తీవ్రంగా చితకబాది ప్రాణాలతో ఉండగానే ఉపాధి హామీ కూలీలు తీసిన కందంకలో పాతిపెట్టినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. రమణారెడ్డి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక తన వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికి పిలిపించి పోస్ట్మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. కొండగట్టులో నిన్న